ఈ సమయంలో దేవుని మాటలు మనము కొంత సమయం చదువుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు ఎన్నో మేలులు చేస్తూ తనకిష్టమైన బిడ్డలను ప్రేమించే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని సన్నిధిలో మనము కలిగి ఉన్నటువంటి ఆత్మీయ జీవితం, సమర్పణ జీవితం చాలా ఆశీర్వాదకరం. నమ్మకమైన వారి కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మేలులు ఎలా ఉంటాయంటే కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయమునకు గోచరము కావని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రార్థనాపూర్వకముగా మన జీవితాలలో జరగవలసిన కార్యాల కొరకు మనం కనిపెట్టుకోవాలి. ఏదో ఒక పనిని మనము ప్రారంభిస్తున్నాము, ఆ పనిలో మనకు జయము కావాలని దేవుణ్ణి ఆశ్రయించడం కాదు.